గజ్వేల్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు డిప్యూటీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ బకాసురుడు లాంటి వారని విమర్శించారు. ఇక గజ్వేల్ కామారెడ్డిలో కేసీఆర్ కి ఓటమి తప్పదన్నారు. ఎక్కడ పోటీ చేసినా కేసీఆర్ కు ఓటమి తప్పదని తెలిపారు. కేసీఆర్ గజ్వేల్లో పేదల భూములను కేసీఆర్ లాక్కున్నాడని, ఇప్పుడు కామారెడ్డి భూములను లాక్కునేందుకు బయలుదేరాడని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది. చదువుకునే పిల్లలకు 5 లక్షలు బ్యాంకు గ్యారంటీ కార్డు ఇచ్చి మీ ఫీజులు కట్టుకోవడానికి, మీ కంప్యూటర్లు కొనుక్కోవడానికి, మీరు చదువుకోవడానికి సహాయం చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల కేసీఆర్ ఉంటే 2,000, వచ్చే నెల కేసీఆర్ను బొంద పెడితే గింత ఇస్తాం. ఎంత గింత అంటే ఎంత? గట్టిగా ఇప్పుడు కేసీఆర్కి వినిపించాలి, ఎర్రవల్లికి వినిపించాలి. ఈ నెల కేసీఆర్ ఉంటే గింతే, వచ్చే నెల కేసీఆర్ను బొంద పెడితే పేదలకు 4,000 పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఎన్ని మంచి పనులు చేయాలంటే మరి మీరు కూడా ఒక మంచి పని చేయాలి కదా. మీరు సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తురి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. పెట్టాల్సిన పని లేదు. గృహలక్ష్మి పథకం కింద మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే